ప్రజెంట్ మనం సీడెట్లో చూసుకుంటే రామ్ చరణ్ది, అదేవిధంగా మనకి బాలకృష్ణ గారిది ఏదైతే మాస్ ఉంటుందో వాళ్ళ సినిమాలు ఎక్కువగా ఆడుతూ ఉంటాయి. మరి ఈసారి గేమ్ చేంజర్ అక్కడ హవా చూపించబోతుందా? ఎందుకంటే ఈ రికార్డ్ చూసుకుంటే వినయ విజయరామ ఇప్పటికే టాప్లో ఉంది అనుకోవచ్చు. దేవరా ఇన్ కేస్ పుష్ప 2 ఇవి రెండు లేకపోయి ఉంటే ఖచ్చితంగా అది ఇంకా టాప్లోనే ఉండేది అనుకోవచ్చు. మీరేమంటారు? సో సీడెడ్లో జనాలకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు హీరో అయినా కానీ ఎవరన్నా కానీ ఇట్లా నరికితే వాళ్ళు ఆ సినిమాని చూసి హిట్ చేస్తారు అంతే. అందులో కథ ఉందా లేదా అని చూడరు. వాళ్ళకి ఒక పెద్ద ఫైట్లు కావాలి, నరికే ఫైట్లు నరకుడు. అవి ఎవరి సినిమాలో ఉంటాయంటే ఫస్ట్ బాలయ్య గారి పేరు చెప్తారు. యాక్షన్ యంగ్ హీరోస్లో ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారి పేరు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు మాస్ హీరోస్, మాస్ పల్స్ తెలిసిన హీరోస్. సో ఖచ్చితంగా వాళ్ళ సినిమాలు వస్తున్నాయి అంటే సీడెడ్ అంటే రాయలసీమ మొత్తం వాళ్ళ సినిమాలు ఎగబడి చూస్తారనమాట. ఎందుకంటే పాటలు, ఫైట్లు అన్నీ ఒక కమర్షియల్ సినిమాని ఇష్టపడే జనాలు వాళ్ళు. సో ఖచ్చితంగా దాన్ని ఏమంటారంటే, మన వినయ విజయరామ సినిమా బాహుబలి 2 తర్వాత కూడా, అంటే అది ఎంత పెద్ద హిట్ ప్రపంచవ్యాప్తంగా మనకు తెలిసిందే. మరి అది వచ్చిన తర్వాత కూడా దాన్ని కొట్టిన సినిమా వినయ విజయరామ. అంటే రామ్ చరణ్ గారి బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ అనేది సీడెడ్లో మనం క్లియర్గా చూడొచ్చు. అంటే బాహుబలి 2ని ఒక నార్మల్ రేట్లతోనే కొట్టింది ఆ సినిమా అంటే మామూలు విషయం కాదు అది. సో మళ్ళీ ఆ ఎన్టీఆర్ గారిది, ఆ తర్వాత మధ్యలో కొన్ని అరవింద్ సమేత ఇవన్నీ వచ్చినాయి, కానీ అప్పటికి వినయ విజయరామ దాటలేకపోయినాయి. తర్వాత ప్రభాస్ గారి వచ్చినాయి, సలార్ వచ్చినాయి, ఇంకేదో వచ్చినా మధ్యలో ఏది దాటలేకపోయింది. సో బాలయ్య గారిది కొంచెం దగ్గరికి వచ్చారు వీరసింహారెడ్డితో. సో మళ్ళీ వీళ్ళిద్దరూ ఈసారి పోటీలో తలబడిపోతున్నారు అనమాట. మరి వినయ విజయరామని అఫీషియల్గా దాటిన ఫస్ట్ సినిమా దేవరా అని చెప్పచ్చు. సో దేవరా వచ్చిన తర్వాత చిన్న గ్యాప్లోనే పుష్ప కూడా వచ్చింది కాబట్టి ఆ రెండు డే1 రికార్డ్స్ని అయితే కొంచెం వినయ విజయరామని టచ్ చేసినాయి అని చెప్పొచ్చు. అంటే ఎన్నేళ్ళు వినయ విజయరామ 2019 వస్తే దగ్గర 5 ఏళ్ళు దాటిపోయింది. ఈ జనవరికి 6 ఏళ్ళు అవుతుంది వినయ విజయరామ వచ్చి. సో మళ్ళీ రామ్ చరణ్ గారు, బాలయ్య గారు ఒకేసారి బాక్స్ ఆఫీస్ మీద పడబోతున్నారు. అంటే ఇంకా సీడెడ్లో థియేటర్లు చాలా జనాలు ఎంతమంది వస్తారు. వాళ్ళకి ఒక నిజమైన సంక్రాంతి పండుగ అంటే వీళ్ళిద్దరు సినిమా వచ్చినప్పుడే. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ 2 నెంబర్లని దాటి ఏమన్నా మ్యాజిక్ చేస్తారా? సో ఎందుకంటే రేటు కూడా దగ్గర మంచి రేట్లే వచ్చినాయి 2 సినిమాలకి. సో ఈక్వల్ టు దేవరా వచ్చింది మన గేమ్ చేంజర్కి అయితే. బాలయ్య గారికి దగ్గర ఒక అటు ఇటుగా 50 తక్కువతో అది కూడా ఈక్వల్ రేటే వచ్చిందని చెప్పాలి. సో మరి ఫస్ట్ డే కొట్టాలి అంటే ఖచ్చితంగా మంచి థియేటర్లు అన్నీ కూడా కావాలన్నమాట. సీడెడ్ అంటే ఇంకా బాలయ్య గారు, రామ్ చరణ్ గారి పేరు మీద మళ్ళీ వాళ్ళిద్దరూ ఈ దేవరాని, పుష్పాని దాటే ఛాన్స్ ఏమైనా ఉంటుందేమో. అకార్డింగ్ టు థియేటర్స్ అండ్ రేట్స్ కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి. సో పుష్పకి వచ్చినంత రేట్ అయితే రాలేదు, బట్ పుష్ప ఏపీలో చివరికి లాస్ అయి మిగిలింది. అంత బాగా సినిమా వరల్డ్ వైడ్గా ఆడినా కానీ మన రాయలసీమలో ఏం చేయలేనప్పుడు సినిమా అక్కడెక్కడికో వెళ్ళి చేసినా ఉపయోగం లేదు. సో ముందు మన తెలుగు రాష్ట్రాల్లో రీజనల్గా ఒకరి రికార్డుని ఒకరు కొట్టాలి, వాళ్ళే స్టార్ హీరోలు. సో ఖచ్చితంగా ఇప్పుడు రామ్ చరణ్ గారు, బాలకృష్ణ గారు మరొకసారి వాళ్ళ వేట చేయబోతున్నారు రాయలసీమకి వచ్చి. సో ఈసారి ఓర్చుకోత ఇద్దరిది మామూలుగా ఉండదు. సో ఫ్యాన్స్ అందరూ కూడా కసిగా, అంటే అక్కడ వాళ్ళకి ఏంటంటే యాక్షన్ ఫిల్మ్స్ అంటే పెచ్చ. సో మరి గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ రెండు కూడా ఫుల్ లెంత్ యాక్షన్ పిక్చర్స్ లాగా ఉన్నాయి. సో చూద్దాం ఈ సంక్రాంతికి మాస్ హీరో కొట్టే ఆ 2 పెద్ద టాప్ 3లోకి వెళ్ళి ఆ టాప్ 1లో ఉండే హీరో ఎవరని.